రీసెంట్లీ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ అందరం చూసాం కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన మాట ఒక్క నిమిషం అందరూ లాస్ట్ మినిట్స్ మనకు 20 minutes అని జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే చెప్పారో ఆయన కళ్యాణ్ రామ్ గారికి బ్యాక్ బోన్ మన జూనియర్ ఎన్టీఆర్ గారే. ఎందుకనంటే ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నారు. ఫస్ట్ ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. తర్వాత కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు కాంబినేషన్ సీన్స్, మీరు ప్రతి సీను ఎందుకు వాళ్ళు సెపరేట్ గా ఉన్నారనేది మీరు వన్స్ ఆన్ స్క్రీన్ చూడాలా. ప్రతి సీను చాలా ట్విస్ట్ ఉంటుంది, ప్రతి ఎమోషన్ సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. ప్లస్ ఇంకోటి దీంట్లో బాలీవుడ్ యాక్టర్ సోహెల్ ఖాన్ కూడా చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేశారు. క్లైమాక్స్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే చెప్పారో 20 minutes, అది 20 minutes కూడా కాదు, 10 minutes ఒక తల్లి కోసం కష్టపడి ఒక నిమిషం తల్లి కోసము ఎంత ప్రయత్నిస్తాడంటే, ఎంత ఒక తల్లి కోసం నిజంగా నేను చెప్తున్నాను, మీరు చూడండి సినిమా ప్రతి ఒక్కరు నేనే చెప్తున్నా 20 minutes సినిమా మాత్రం చాలా మైండ్ బ్లోయింగ్. బీజిఎం అజినేష్ లోక్నాథ్ మ్యూజిక్ బీజిఎం చాలా బాగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీన్ కి. ఎస్పెషల్ ప్రేమున్న ప్రతి ఒక్కరూ చూడాలి, బాధ్యతతో చూడాలి. తల్లి మీద ప్రేమున్న ప్రతి ఒక్కడు చూడాలి. లాస్ట్ 20 minutes చింకేశాడు. అసలు మీకు ఊహించలేని విధంగా ఉంది ట్విస్ట్, లాస్ట్ లో అద్భుతంగా ఉంది. బాధ్యత అద్దిరిపోయింది. బాధ్యతగా సినిమా చూడండి, బాధ్యతగా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ చెప్పినట్టు కాలర్ ఎత్తుకొని సినిమా చూడొచ్చు. ఖచ్చితంగా ఒక కొడుకు ఒక తల్లిని ప్రేమిస్తే ఏ లెవెల్కి వెళ్తాడు అనేది సినిమా ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, కాలర్ ఎత్తుకొని దేవర సినిమాకి ఎట్లా అయితే కాలర్ ఎత్తుకొని ఈ సినిమా చూడొచ్చు అని ఎన్టీఆర్ గారు చెప్పారు. సేమ్ ఇదే సినిమాని కాలర్ ఎత్తుకొని కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కళ్యాణ్ ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్కరు ఒక తల్లిని ఒక కొడుకు ప్రేమించే ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ గారు కాదు, నందమూరి ఫ్యాన్స్ ఎత్తుకుంటారు. బ్యాక్ టు బ్యాక్ దేవర తర్వాత నందమూరి ఫ్యాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ ఫుల్ మీల్స్ లాగా ఈ సంవత్సరం సమ్మర్ మీల్స్ వచ్చింది. అసలు అతను ఒకడే వింటేజ్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా తీయాలి. రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ మెయిన్ గా బీజిఎం బాగా ప్లేస్ అయింది. క్లైమాక్స్ ఒక్కటి చాలన్న, క్లైమాక్స్ నెవర్ ఎక్స్పెక్టెడ్. మీరు ఖచ్చితంగా చూడొచ్చు అంతే. షర్ట్ వేసుకొని వచ్చాను కానీ షర్ట్ వేసుకొని వచ్చింటే కాలు రగరేసేవాడిని అన్న. అది ఎన్టీఆర్ చెప్పినట్టు లాస్ట్ 7 నిమిషాలు మాత్రం సినిమా ర్యాంప్. అది ఒక తల్లికి ఒక కొడుకు మధ్యలో ఉన్న సినిమా, అది ఇలా ఉంటది. ఇలాంటి సినిమాలు నందమూరి వాళ్ళు తప్ప ఇంకెవ్వరు తీయలేరు. ఇది మాత్రం ఒకటే మాట, ఇది నందమూరి వాళ్ళ తప్ప ఇంకెవ్వరు తీయలేరు. అన్నా సూపర్ అన్న, మామూలు లేదు. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ గానీ, ఫైటింగ్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, అసలు క్లైమాక్స్ అయితే అసలుకి వేరే లెవెల్. అసలు కే రాంబు సినిమా అంటే ఇదన్నా. మెయిన్ థింగ్ కెమెరా వర్క్ చాలా బాగుంది, ఫైట్ చాలా బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అయితే చింపి పారదొబ్బారు. మెయిన్ థింగ్ బీజిఎం చిత్తగూడిసారు. అసలు ఎన్టీఆర్ నిజంగా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ గారికి ఎంత బీజిఎం ఇస్తారో అంత బీజిఎం ఇచ్చారు సినిమాకి. చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం మాత్రం చిత్తగూడిసారు. కెమెరా వర్క్ చాలా బాగుంది. సూపర్ సినిమా, సూపర్ చాలా బాగుంది.